హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మునక్కాయ కూర అండి. ఒక్క టమాటో కూడా యూస్ చేయకుండా చాలా రుచిగా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా 5 to 10 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎక్కువ టైం లేనప్పుడు క్విక్ గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఈ మునక్కాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసి ఉల్లిపాయలు వేయించితే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీట్ గా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 4 మునక్కాయలు తీసుకొని 1/2 ఇంచ్ పొడవుగా ఉండేటట్టుగా కట్ చేసుకొని లైట్ గా పైన ఉండే చెక్కు తీసేయండి. ఇలా పైన చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకున్న మునక్కాయల్ని వేసుకొని ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపి ఆ తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మధ్యలో కలుపుతూ మగ్గించాలి. కలపకుంటే అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మునక్కాయలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ ని బట్టి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ గా చేసుకున్నామో. ఎక్కువ మసాలా లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా రుచిగా 10 మినిట్స్ లో రెడీ అయిపోయే ఈ మునక్కాయ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.